చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగనా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగనా పెన్నిది. పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎదలలో, వెలుగులు నింపే జ్యోతివి నీవు, వెలుగులు నింపే జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగనా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. సంధ్యా వందనములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా ఈ దివ్య బలి పూజ ఉద్దేశములు: విశాఖపట్నం అగ్రపీఠం, యలమంచలి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ శివప్రసాద్, శ్రీమతి పుష్పలత కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు అనుగ్రహించిన సమస్త మేలులకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతగా డబీర్ శివప్రసాదరావు, పుష్పలత, భారత్, అరుణ, ప్రదీప్, లావణ్య, సుధీర్, ప్రియాంక, సందీప్, సుప్రియ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, కైలాసపురం విచారణ, శ్రీ సూరపల్లి జ్వానిస్, శ్రీమతి మరిసిలమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం మరియు మరణించిన బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి సూరపల్లి జయరాజు, శశికళ, నిత్య మయూర, ఆనందరావు, శైలజ, నాన్సీ, అంతోనిరాజు, జసింత, అఖిలేష్, అస్విత, జోగా జోసఫ్, ప్రమీల రాణి, దర్విత్ కుమార్, మేరీ ప్రజ్ఞ, పుష్పలత, లావణ్య, సౌజన్య సమర్పిస్తున్నారు. నంది కొట్కూర్ విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు గత కాలమంతా దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో స్కూలుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడవాలని, విద్యార్థులను దీవించాలని, స్కూల్లో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలను కరుణించి కాచి కాపాడాలని ప్రార్థిస్తూ అంతోనీ, స్నేహిత్, డాక్టర్ హిమవర్షన్లకు కృపలను దయచేయమని జోసెఫ్ కెనడీ, నిర్మల కృతజ్ఞత పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, పాతరెడ్డిపాలెం విచారణ, కొండవీటి గోవా శివరయ్య,
విలియం మేరీ దంపతుల 71వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుమార్తెలు, అల్లులు, కొడుకు, కోడలు, మనమళ్ళు, మనమరాళ్ళు, ముది మనమళ్ళు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం జనగామ విచారణ పి బాలశివరెడ్డి గారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ కీర్తిశేషులు సల్బిన్లా జ్ఞానారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సల్బిన్లా తెరీసా కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం గాంధీనగర్ విచారణ దేవరకొండ చంద్రమౌళి లలిత దంపతులు 37వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవరకొండ సాయి కుమార్, భావన, కరుణపు రాజకుమార్, సుకన్య, బొట్ల సునీల్ కుమార్, సౌమ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మురళీనగర్ విచారణ పోలమర శెట్టి అల్ఫోన్సా కమల గారి 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ చెల్వరాజు, సందీప్, ప్రీతి, సాగరి, ఉదయ్ కిరణ్, జోసఫ్, ఆదిత్, ఆహ్వాన, గ్రేస్, ఆర్వి గ్రేస్, లియా, జుయల్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ మల్లవరపు లక్ష్మికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మాధురి, మల్లికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, మల్లేశ్వరి ఆత్మీయంగా ఎదగాలని, అచ్చమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు రక్షణ పొందాలని కోరుతూ సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్దేశముల కొరకు ప్రత్యేకంగా ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, గతంలో పూర్వకాలము పెద్దలు ఈ విధముగా చెప్పారు. ఏమనంటే, మనము ఏదైనా పని సక్రమంగా చేయాలి అంటే మనకు వైనం ఉండాలని, వైనం లేకపోతే పని అనేది అది సరిగా జరగదు అని. ఆ మాట పూర్వం వాడేవారు, ఇప్పుడు వాడరు. వైనంతో పనిచేస్తే అది పద్ధతిగా ఉంటుంది, పని చక్కగా పరిపూర్తి అవుతుంది అని. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవనము కూడా పరిపూర్తికి చేరాలంటే, పరిపూర్ణతను పొందాలి అంటే దానిలో కూడా కొన్ని పద్ధతులను మనం ఆచరించాలి. ఆ పద్ధతులను, మార్గములను యేసు ప్రభు ఈరోజు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ప్రధానముగా 3 మార్గాలని మన క్రైస్తవ పరిపూర్ణతకు క్రీస్తు ప్రభు ఎంచి చూపిస్తున్నారు. మొట్టమొదటిది ప్రార్థనా జీవితం, దేవునితో మమైకమయ్యేటువంటి ప్రార్థనా జీవితం. రెండవది దాన ధర్మములు, దేవుని ప్రేమ, సోదర ప్రేమలో కనిపించే విధముగా ధర్మం చేయాలి అని చూపిస్తూ ఉన్నారు. మూడవది ఉపవాస క్రియలు. ఉపవాసం ద్వారా మనల్ని మనము దేవుని వైపుకి మరల్చుకునేటువంటి గొప్ప భాగ్యము లభిస్తుంది. ఎవరైతే ఈ మూడింటిని అనుసరించి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారో వారు పరిపూర్ణతను పొందగలుగుతారు, దేవుని దరికి చేరుకోగలుగుతారు. మరి మన యొక్క అనుదిన క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఏ స్థాయిలో ఉన్నది? దాన ధర్మాలను ఎంత ప్రేమగా మనము నిర్వర్తిస్తూ ఉంటాం? తర్వాత ఉపవాస క్రియల ద్వారా మనల్ని మనం నిగ్రహించుకొని క్రమ పద్ధతిలో జీవిస్తూ ఉన్నాం.
వీటిని పరిశీలన చేసుకుందాం. మన వీనికి అనుగుణంగా జీవించని ఎడల మన క్రైస్తవ జీవితం కూడా విచ్చలవిడిగా ఉండి దానివలన ప్రయోజనం ఉండదు. మనము రోజు ముందుకు వెళుతూ ఉంటాము, కానీ ప్రయోజనము జరగదని ప్రభు తెలియచేస్తున్నారు. ఈ మేరకు మరి ప్రభు మనల్ని ప్రేరేపించి వీటిని అనుసరించి ఒక పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం జీవింప కృప చేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా సమర్పించుటకు మనం చేసిన పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణను నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపము. నీ సహాయం లేనిచు బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము ఈ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారముగా జీవించగలిగినట్లు అనుగ్రహింపము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అగ్నిరథం ఒకటి దర్శనము కాగా ఏలియా మోక్షమునకు ఎక్కిపోయెను. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనం నుంచి 14వ వచనముల వరకు. ప్రభువు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యను. అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి. ఏలియా ఎలీషాతో, నీవిచ్చట ఆగుము, ప్రభువు నన్ను యోర్దాను నదికి వెళ్ళమనెను అని చెప్పెను. కానీ ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను. వారు ఇరువురు కలిసి యోర్దానుకు వెళ్ళిరి. ప్రవక్తల సమాజము నుండి 70 మంది ప్రవక్తలు కూడా వారి వెంట వెళ్ళి యోర్దానుకు కొంచెము దూరముగా నిలుచుండిరి. ఏలియా ఎలీషా యోర్దాను చెంద ఆగిరి. ఏలియా తన ఉత్తరీయమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్లు 2గా విడిపోయి దారి ఏర్పడెను. అతడును ఎలీషా పొడిదారిన నడిచిపోయి నది ఆవలిదరిన చేరిరి. అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభువు నన్ను కొనిపోక ముందే నేను నీకు ఏమి ఉపకారము చేయవలయునో కోరుకొమ్ము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 రెట్లు దయచేయుము అని అడిగెను. ఏలియా అతనితో, నీ కోర్కెను తీర్చుట కష్టము. ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూతువేని నీ కోర్కె నెరవేరును. చూడజాలవేని నీ కోర్కె సిద్ధింపదనెను. వారింకను మాట్లాడుకొనుచు ముందుకు సాగిపోవుచుండగా నిప్పు గుర్రములాగు అగ్నిరథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కునిపోయెను. ఆ దృశ్యమును చూచి ఎలీషా, ఓ నా తండ్రి,
ఓ నా తండ్రి, ఇశ్రాయేలుకు ప్రబల సంరక్షకుడవైన నీవు వెళ్ళిపోవుచున్నావా అని అరిచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేసెను. అతడు ఏలియా వెళ్ళిపోవుచుండగా జారిపడిన గొంగళిని ఎత్తుకొని పోయి యోర్దాను నది ఒడ్డున నిలుచుండెను. ఎలీషా ఏలియా గొంగళితో నీటిని మోది, ఏలియా దేవుడైన యావే ఎక్కడున్నాడు అని అతడు మరలా నీటిని మోదగా నీరు 2గా విడిపోయెను. అతడు నది ఆవలి ఒడ్డుకు నడిచిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేషునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువును నమ్మెడి వారందరూ ప్రభును నమ్మిన వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండుడు. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. అందరూ ప్రభువును నమ్మెడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండుడు. ముట్టడింపబడిన పట్టణము వలె నేను బందీగా ఉన్నప్పుడు ప్రభువు నా కొరకు అద్భుత కార్యములు చేసెను. అతనికి స్తుతి కలుగునుగాక. నేను భయము చెందితిని. నీ సన్నిధి నుండి నన్ను దూరముగా గెంటివేసితివా అని తలంచితిని. కానీ నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. అందరూ ప్రభువును నమ్మెడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండుడు. ప్రభువు భక్తులారా, మీరు ప్రభువును ప్రేమింపుడు. అతడు తన దాసులను కాపాడును, కానీ అతడు గర్వాత్ములను కఠినముగా దండించును. ప్రభువును నమ్మెడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండుడు. అందరూ ప్రభువును నమ్మెడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండుడు. మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు మరియు 16 నుండి 18 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములను వీధులలోనూ డాంబికులు చేసినట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చెయ్యవలదు. వారందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో ఒక్కానించుచున్నాను.
నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఇచ్చును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో ఒక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటబరుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో ఒక్కానించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనము. అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే గాని మరెవ్వరినో నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు దైవ ప్రజలారా, మొదటి పట్టణములో ఏలియా ప్రవక్త మండుచున్న రథములో పరలోకానికి తీసుకొని పోబడటాన్ని గురించి వినియున్నాం. ఏలియా రోజులు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతనికి చెప్పారు, నీ తర్వాత ప్రవక్తగా పనిచేయేందుకు ఒకరిని ఎన్నుకొనమన్నారు. ఆయన పొలము దున్నుతున్నటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయన దుప్పటి ఆయన మీద కప్పి తన శిష్యుడిగా మార్చుకున్నాడు. ఎలీషాను తయారు చేశాడు. ఇక ఆయన పరలోకానికి వెళ్ళిపోయేటువంటి సందర్భంలో ఈరోజు మన మొదటి పట్టణంలో విన్నట్లుగా ఎలీషా ఏలియాని విడిచిపోవటానికి సిద్ధముగా లేడు. ఎందుకంటే ఎలీషా ఏలియా నుండి కోరాలని అడుగుతున్నాడు. ఏలియా అడిగాడు, నీవు నా నుండి ఏమి కోరుకుంటున్నావు? అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, నీలో ఉన్నటువంటి శక్తి నాకు 2 రెట్లు కావాలి అంటున్నాడు. నీలో ఉన్న శక్తి నాకు 2 రెట్లు కావాలి, 2 అంతలు ఎంత శక్తి నాకు ఉంటేనే నీవు చేసిన పనులు నేను చేయగలుగుతాను అని చెప్పి ఆయన మనవి చేసుకున్నాడు. కానీ అది నీకు నేను ఇవ్వగలనా అని చెప్పి ఇప్పుడే ఇవ్వలేను, కానీ ఒక సంఘటన జరగాలి. నేను ఈ లోకా నుండి వెళ్ళిపోయే గడియను క్షణంలో నీవు నాతో ఉంటే అది నువ్వు చూడగలిగితే నీవు కోరుకున్నటువంటిది నీకు జరుగుతుందని చెప్పి ఏలియా అతనికి మాట ఇచ్చాడు. అన్నట్లుగానే ఈరోజు మనం వాక్యంలో విన్నట్లుగా మరి పరలోకం నుండి మండుచున్న రథం దిగి రావటం, ఏలియాని అలానే రథములో పరలోకాన్ని కొనిపోవటాన్ని ఎలీషా చూశాడు. ఆయన ఆత్మశక్తి 2 ఆయన పొందాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకనగా ఏలియా ఒక మహాప్రవక్త, చాలా గొప్ప కార్యాలు చేశాడు. వితంతురాలి యొక్క కుమారుడు మరణిస్తే జీవంతో లేపాడు. కార్మెల్ కొండ మీద ఆయన నిజమైనటువంటి దేవునికి బలి అర్పించి యావే మాత్రమే నిజమైన దేవుడని బాల ప్రవక్తలందరూ కూడా వారు అబద్ధ ప్రవక్తలని చెప్పి నిరూపించాడు. అనేక రకాలుగా ఆయన దేవుని సాక్షిగా నిలబడి రాజుల్ని ఖండించాడు, తప్పుని ఖండించాడు, వర్షాలు పడకుండా ఆపివేశాడు. ఎన్నో ఘనకార్యాల ద్వారా దైవశక్తిని నిరూపించినటువంటి మహాప్రవక్త ఏలియా ప్రవక్త.
అంతటి గొప్ప కార్యాలు ఎలీషా చేయాలంటే ఎలీషా ఒకటి అనుకున్నాడు, ఈయనలో ఉన్న ఆత్మశక్తి నాకు 2 అంతలు లభిస్తేనే నేను కూడా దేవుని మనిషిగా కొనసాగించి దేవుని యొక్క కార్యాలు నెరవేరుస్తానని ఆయన ఆశించి కోరుకున్నాడు. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించి నిజమైన క్రైస్తవులుగా జీవించాలి అంటే మనకు ఎన్ని రెట్లు దైవశక్తి అవసరం. ఈరోజు ప్రభు మనకి 3 విధానాల్లో మనం దేవుని యొక్క శక్తిని పొందితేనే క్రైస్తవ పరిపూర్ణతను సాధించగలుగుతామని. 2 రెట్లు సరిపోదు, కానీ 3 రెట్లు మనకు కావాలి. అప్పుడే దేవునిలో మనం జీవిస్తాం. ఆ యొక్క క్రైస్తవ పరిపూర్ణతను క్రీస్తు నిండుగా మనం అనుసరించి క్రీస్తు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ పరలోకాన్ని చేరుకుంటామని చెప్పి ప్రభు మనకి ఈరోజు వాక్యంలో 3 మార్గాల్ని చూపిస్తున్నా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి మార్గము ప్రార్థన. మనని దేవునితో జీవింపచేసేదే ప్రార్థన. దేవునిలో జీవించాలంటే మనం ప్రార్థనలో దేవునితో మమైకం అవ్వాలి. ప్రార్థనే ఒక సంభాషణ. దేవునితో మనం నిత్యము దైవ ధ్యాసలో జీవించాలంటే, ఆ దైవ ఆలాపన మనకు కావాలంటే దేవుని సంభాషణలో నిమగ్నమైపోవాలి. గుడికి వెళ్ళామా వచ్చామా అనేది కాదు. అందరూ వెళ్తున్నారు వస్తున్నారు, రోజు వెళ్తున్నారు వస్తున్నారు. ఆదివారం తప్పక పూజకు పోవాలని ఒక మనకి కట్టడ ఉంది కాబట్టి ఆదివారం పూజకు పోయామా వచ్చామా అని జరుగుతుంది. కానీ ప్రార్థన జరుగుతుందా? ఆ ప్రార్థనలో మనం దేవుణ్ణి తెలుసుకుంటున్నామా? ఆ ప్రార్థనలో దేవునితో ఐక్యమవుతున్నామా? ఆ ప్రార్థనలో దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తున్నామా? ఆ ప్రార్థనలో మన మనసును దేవునికి తెరుస్తున్నామా? ఇవన్నీ జరిగినప్పుడే అది మంచి ప్రార్థన అవుతుంది. అందుకే ప్రభు అన్నారు, ఎవరో చూడాలని ప్రార్థన చేయకు, నలుగురు కంటబడుటకై చేయకు, రహస్యముగా నీవు నీ గదిలో ప్రార్థన చెయ్యి, దేవుని ధ్యాసలో జీవించు అని దైవ పఠనంతో మన యొక్క హృదయాన్ని నింపుకోమని చెప్పి, ఆ నిజమైన ప్రార్థన ద్వారానే దైవ శక్తి మనకు సంక్రమిస్తుందని చెప్పి తెలియచేస్తున్నారు. మరి ఆ ప్రార్థన శక్తి మనందరం కావాలని కోరుకుందాం ప్రియ దైవ ప్రజలారా. రెండవది, మనము దాన ధర్మాలు చేయాలని. చాలా ముఖ్యమైనది. పరోపకారమే పరమా విధిగా మన జీవితాలకు ఉండాలి. ఇతరులకి మేలు చేయటానికి మనం ఈ లోకంలో ఉన్నాం. మన కోసం మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. ఇతరుల కోసమే మనం జీవించాలి. అలా జీవించిన నాడే మనం దేవునికి సాక్షిగా మలుతాం. ఒకసారి ఒక ఆమె షాపింగ్ చేయటానికి ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళిందట. పెద్ద షాప్. ఆ యొక్క షాప్లో ఆమె వస్తువులు కొనుక్కుంటూ ఉంది. ఒక చోటకు వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా స్వీట్స్, చాక్లెట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. అక్కడే ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు ఆ చాక్లెట్ల వైపే చూస్తున్నాడట. ఆమె అలానే గమనించింది. ఎంతసేపు చూసినా ఆ చాక్లెట్లే కావాలన్నట్లుగా చూస్తున్నాడు. అప్పుడు ఆమె ఆ బాబుని అడిగింది, బాబు నీకు ఇవి కావాలా అని అడిగింది. అవును నాకు ఇవి కావాలని చెప్పి అన్నాడు. వెంటనే ఆమె ఒక ప్యాకెట్ ఆ చాక్లెట్లు కూడా తీసుకున్నది. తన వస్తువులతో పాటు ఆ చాక్లెట్ ప్యాకెట్ కూడా కొనేసి ఆ బాబుకి ఇచ్చింది. ఆ బాబు ఆమెతో అంటున్నాడు, అమ్మ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని. ఏమిటంటే, మనం కోరుకున్నది దేవుడు మనకి ఇస్తాడు కదా, మరి నేను కోరుకున్నట్లుగా మీరు నాకు ఈ చాక్లెట్ ఇచ్చారు, మీరు దేవుడా అని అడిగిందట. ఆ బాలుడు ఆమెను ఏమని అడుగుతున్నాడు, మీరు దేవుడా అంటే ఆమె చేసినటువంటి ఆ యొక్క మంచి సహాయానికి చాక్లెట్లు ఇచ్చినందుకు ఆ బాలుడు ఏమనుకుంటున్నాడంటే ఆమె ఒక దేవుడని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ భూలోకములో దేవుని స్థానంలో పనిచేయాలంటే
దేవుని బిడ్డగా మనం ఉండాలంటే మనం చూపించేటువంటి ప్రేమ, మనం చేసేటువంటి దానము, ధర్మము, సహాయము, మంచి పని ఇతరులకి దేవుణ్ణి గుర్తు చేస్తుంది. దేవుని యొక్క దర్శనం వారికి కలిగింపజేస్తున్నది. అలాంటిది ఈ యొక్క దాన ధర్మాలు. మరి అటువంటివి ఎంతగా మనం అవలంబిస్తామో, ఎంతగా మనము ఇతరులు చూడాలని కాక మన హృదయం నుండి సహాయమును, ప్రేమను వ్యక్తం చేస్తామో అంతగా దేవునికి సాక్షిగా, దేవుని ప్రతిబింబముగా ఈ లోకములో మనం జీవిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రేమ అనేది మన హృదయం నుండి బయటికి రావాలి. మూడవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, మన వాక్యంలో విన్నట్లుగా ఉపవాస క్రియములు. ఇవి ఎందుకు అని మనం అడగొచ్చు. అవి మాత్రం మనము శ్రమల కాలంలో, తపస్సు కాలంలో కదా, ఆ 40 రోజులు కదా ఉపవాసాలు చేయాల్సింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ ఉపవాసాల గురించి మాట్లాడేది మనం అనుకోవచ్చు. కానీ చాలా అర్థం ఉన్నది. అది 40 రోజులకే పరిమితం కాదు. మన జీవిత కాలం అంతా మనము ఉపవాసమును ఆచరించాలి. ఉపవాసం అంటే ఏంటి? పునీత యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, ఈ లోకములో ఉన్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమందలి అహంభావము, ఇవి తండ్రి నుండి వచ్చినవి కావు, ఇవి అన్నీ ప్రాపంచికములే. ఈ ప్రపంచంలో మనం ఉన్నాము కాబట్టి మన చుట్టూ కొన్ని వ్యామోహాలు మన తిప్పుతూ ఉంటాయి. అవి మన యొక్క శారీరక కోరికలు, మన దృష్టి కోరికలు, మన జ్ఞానేంద్రియాల యొక్క తృప్తి కోసం మనం జీవించాలనేటువంటి ఆశలు, ఆ కోరికలు. తర్వాత మనమే డంబముతో, గర్వముతో, అహంభావముతో మనకంటే మించిన వారు లేరని చూపించుకునేటువంటి ఒక విధానములో జీవించేటువంటి తాపత్రయం, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. ఇవి మాత్రమే ఈ శారీరకమైనటువంటి జీవనానికి చెందినటువంటివి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం అధిగమించాలి అంటే, ఈ శారీరక వ్యామోహాలని మనం అధిగమించాలంటే, వాటిని నియంత్రించాలంటే, వాటి నుండి మనల్ని అదుపులో పెట్టుకోవాలంటే, మన దృష్టిని కూడా మనం అదుపులో పెట్టుకోవాలంటే, చూడకుండా ఉండాలంటే, ఈ కాలంలో ఎన్ని చూస్తున్నామో, ఈ సినిమాలని, ఈ దృశ్యాలని, ఈ సెల్ ఫోన్ల ద్వారా ఎన్ని చూస్తున్నామో అవన్నీ చూడకుండా ఉండాలంటే, ఈ దృష్టి వ్యామోహం నుండి, అహంభావం నుండి మనము వైదొలగాలంటే మనకు కావలసింది ఒకటి, ఉపవాసము. ఉపవాసం అంటే అన్నాన్ని ఒక పూట వదిలివేయటము కాదు, మన కంటిని కూడా మనము నియంత్రించుకోవటము, మన నాలుకను కూడా మనం నియంత్రించుకోవటము, మన జ్ఞానేంద్రియాలను నియంత్రించుకోవటము, మన శారీరక సుఖాల నుండి మనము అదుపులో ఉంచుకోవటము, ఈ కోరికలను, ఈ ఆలోచనలను, తలంపులను అన్నింటినీ కూడా నిబంధించుకోవటము, అదే ఉపవాసం. అది నిజమైన ఉపవాసం. అలాంటి ఒక స్థితికి మనం వచ్చినప్పుడు మనము దేవుని యొక్క మీద దృష్టి పెట్టుకోగలుగుతాం, దేవుని ఆలోచనలతో జీవించగలుగుతాం, దేవునికి మనల్ని సమర్పించుకోగలుగుతాం. ఈ విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము ఈ లోకం నుండి, దాని వైభవాల నుండి మన పక్కకు తొలగి నియంత్రించుకొని మనము ఉపవాసము ద్వారా దేవుని కొరకు మనల్ని సమర్పించుకునేటువంటి జీవితానికి తయారు చేసుకుంటామో తప్పకుండా పవిత్రతని సాధిస్తాం. ప్రార్థన, దాన ధర్మాలు, ఉపవాస క్రియల ద్వారా మన క్రైస్తవ జీవితం ఒక ఉన్నత స్థాయికి చేరుతుంది. ఆ యొక్క శక్తి మనల్ని క్రీస్తు ప్రభుకి పోలినట్లుగా మార్చివేస్తుందని ఈరోజు మనకి ప్రభు తెలియచేస్తున్నారు. ఆ మేరకు ప్రభు మనల్ని దీవించాలని ప్రార్థన చేస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విన్నపములను, మన మనసులో ఉన్నటువంటి కోరికలను ప్రభువునకు సమర్పించుకుందాం. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, సత్య తిరుసభను ఆశీర్వదించండి ప్రభువా. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రాలను, గురువులను, మఠవాసులను,
మీరు ఎన్నిక చేసుకున్నటువంటి వారందరూ కూడా ప్రభువా మీరు చూపించినటువంటి పుణ్య మార్గంలో అనుసరించి క్రైస్తవ పరిపూర్ణతను చేరుకునే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, క్రైస్తవ జీవితము జీవించడం అనేది ఆశామాషి జీవితము కాదని, దానికి నియ నిబంధనలు ఉన్నాయని, ఒక క్రమమైన పద్ధతిలో మాత్రమే మేము మిమ్మల్ని వెంబడించగలమని ప్రభువా స్వార్థలు సూచించున్నారు. దానికి తగిన మాకు ఆత్మశక్తిని బలమును దయచేసి నడిపించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈ యొక్క కాలంలో ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా రైతులు ప్రభువా వర్షంల కొరకు ఎదురు చూస్తున్నారు. మంచి వర్షంను దయచేసి వారు ఆశించినటువంటి పాడి పంటలను దయచేసి వారికి సహాయం చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈ యొక్క కాలంలో పాఠశాలలు ప్రారంభము కాగా విద్యార్థులందరిపై మీ ఆత్మను కురిపించి వారికి కావలసిన జ్ఞానమును తెలివిని దయచేసి సక్రమైన క్రమమైన మార్గంలో వారిని నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, పేదరికములో వృద్ధాప్యములో అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారందరిపై దయ చూపి కృపతో వారిని ఆదుకొనమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మా ఈ దీన ప్రార్థనలను ముఖ్యంగా ఈ దివ్య బలి పూజను సమర్పించిన బిడ్డల యొక్క ఉద్దేశం నెరవేర్చి వారికి సహాయం చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణల ద్వారా మానవ స్వభావనకు అవసరమైన రెండు అవసరములు తీర్చుచున్నారు. నిత్య జీవం ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తులైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములో చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢనమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోను, పునీత జొజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరనుగాక. నా నడికిని కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొక్క ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేష్ను గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేష్ను గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేష్ను గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాము. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా.
కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం దేవుని రూపం. కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం లోకొనరారే దైవ జనమా, లోకొనరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. పునీతిన్యాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీలా నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విన్నవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యతను నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందరుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజపా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజపా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా.